అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ అయితే వచ్చేసాం. మా అత్తమ్మని అయితే ఇంకా కంగారు పెట్టేస్తుంది, కానీ బోనాలు తీస్తారు, చాలా లేట్ అయిపోయింది అని. ఇంకా బోనాలు అంటే స్పెషల్ కాబట్టి ఇంకా స్పెషల్గా కనిపించాలని చెప్పేసి, బోనాలు స్పెషల్గా కనిపించాలని చెప్పేసి ఇంకా అమ్మవారిని రూపం అయితే దించాలని అనుకుంటున్నాం. ఇంకా వచ్చినట్టయితే దించినాం. అంత పర్ఫెక్ట్గా రాకుండా కానీ చూడడానికి అయితే చాలా అందంగానే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ఇక చేయడం అయితే, ఇంకా మా అత్తమ్మ అయితే కానీ అని హడావిడైతే అట్లనే పెట్టేసి వచ్చినట్టయితే ట్రై చేసాం. లాస్ట్కి చూస్తే ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా మొత్తం అత్తమ్మ వాళ్ళు అంతా రెడీ చేస్తున్నారు. ఇంకా బోనాలు కూర్చుండబెట్టడం ఒకటే ఉంది, మొత్తం రెడీ చేసేసారు, కూర్చుండబెట్టేసారు. మా చిన్నోడైతే వీళ్ళందరినీ చూసి బీతిపోతుండు, అటే చూసుకుంటా ఉంటున్నాడు. ఇంకా అందరైతే రెడీ అయిపోయారు, బయటకు వచ్చేసినాం. ఇంకా మా చిన్నగాడు మామూలు అయితే ఇంకా ఫోటోకి పోజ్ అనగానే ఎటేటో చూస్తున్నారు. సరిగ్గా చూడని రా అంటే అస్సలు చూస్తూనే లేరు. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. అప్పటికే ఫుల్ గాలి వచ్చేసింది, అంతవరకు బాగున్నది వెదర్ అంతా. సడన్గా కూడా వర్షం వచ్చేసింది. ఎంత అంటే మొత్తం తడిచిపోయినాం. పక్కన ఉన్న షట్టర్, ఒక రేకుల షెడ్ ఉంటే అక్కడ పోయి ఉన్నాం. పాపం మా అమ్ములు అయితే ఇంకా వర్షంనే చూస్తుంది, జోజా అని వచ్చింది. ఇంకా ఏదైనా అమ్మవారి దయన అని చెప్పేసి ఇంకా పండగ అయితే చేసుకుని వెళ్ళిపోయాం.